ఇప్పుడు పెద్దల్ని ఒక్కొక్కరిగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ముందుగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు చలనచిత్ర సీమ ఒక ఉత్సవం జరుపుకుంటుందండి, ఒక విజయోత్సవం. సో దాన్ని గురించి మాట్లాడవలసిందిగా మన డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నట సార్వభౌముడు అఖిలాంధ్ర ప్రేక్షకులకు గుండెలో నిలిచినటువంటి ఎన్టీ రామారావు తనయుడు బాలయ్య గారి 400 రోజులు ఆడినటువంటి లెజెండ్ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు తెలియదు కానీ రికార్డుల రారాజు బాలయ్య అని ఈరోజే తెలుస్తూ ఉంది మాకు. మేము చిన్నగా ఉన్నప్పుడు బాలనాగమ్మ 100 డేస్ ఆడిందంటే చాలా ఉబ్బిపోయాం. ఆ తర్వాత పాతాళ భైరవి 200 రోజులు ఆడిందంటే చాలా ఆశ్చర్యపోయాం. ఆ తర్వాత అడవి రాముడు 300 రోజులు ఆడిందంటే చాలా ఆశ్చర్యపోయాం. ఇది 400 రోజులు అంటే ఆశ్చర్యం కాదు, అద్భుతం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. బాలయ్య గారు వారిని చాలా ముక్కుసూటిగా మాట్లాడేవాడు, నిజాయితీపరుడు, పెద్దలంటే గౌరవం ఇచ్చేవాడు, చాలా మంచి గుణం గలవాడు. కాబట్టి అందరూ కూడా అతన్ని అభిమానిస్తారు. ఒక సినిమాలలో అయితే మీసం తిప్పాలన్నా, తొడగొట్టాలన్నా, లేకుంటే అభిమానం చూపించాలన్నా, ఆవేశం చూపించాలన్నా ఆయన మించి ఇంకెవరు లేరని మాత్రమే నాకు తెలుస్తూ ఉంది. కాబట్టి అతను ఒక నటన చాతుర్యంతో ఈరోజు మా ఎమ్మిగనూరు పట్టణంలో 400 రోజులు ఆడి రికార్డు సృష్టించాడు. దీన్ని ఎవరు కూడా మించలేరని మాత్రమే గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నానని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారు ఈరోజు ఈ కార్యక్రమంలో మా బాలకృష్ణ అభిమానులు చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడ ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఇక్కడంతా కూడా బాలకృష్ణ అభిమానులే. మాకెందుకో తెలియదు కానీ బాలయ్యకు రాయలసీమ అచ్చు వచ్చిందని మాత్రమే మాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే సమరసింహారెడ్డితో మొదలుపెట్టుకున్నాడు. అదేవిధంగా ఆ సమరసింహారెడ్డి ఒక స్ఫూర్తినిచ్చింది సినిమా ప్రొడ్యూసర్స్కు. ఆ సమరసింహారెడ్డి స్ఫూర్తిని తీసుకొని అన్నీ అదే టైపుగా ఇక్కడ రాయలసీమలో సినిమాలు తీశారు. కానీ సమరసింహారెడ్డి మాదిరి ఏది కూడా సక్సెస్ కాలేదు. అదేవిధంగా ఈరోజు నేను ఆయన భైరవ దీపంలో చేసిన యాక్షన్ కానీ, లేక రామరాజ్యంలో చేసినటువంటి యాక్షన్ కానీ మర్చిపోలేను. అది మా పిల్లలకు కూడా చూపించి యాక్షన్ అంటే ఇలా ఉంటుందని చెప్పి తెలపడానికి కూడా నేను సంతోషపడుతున్నానని కూడా తెలియజేస్తూ, నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో మేమంతా అనుకున్నాము. అక్కడ మీటింగ్ జరిగేటప్పుడు ఉరుములు మెరుపులు వచ్చాయి. ఇది యొక్క సినిమా ప్రోగ్రాం ఏమవుతుందని చెప్పి కొద్దిగా అలజడి చెందినాం. కానీ వారికి మంచి గుణం ఉంది కాబట్టి వరుణుడు దేవుడు కూడా మంచిగా చూశాడు, సక్సెస్ఫుల్గా ఇవన్నీ సరిపోయాడని కూడా తెలియజేస్తూ, మీకు అందరికి కూడా మీరందరూ వచ్చి అభిమానం చూపిస్తున్నందుకు బాలయ్య గారికి మరి మీకందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, బాలయ్య గారు ఇంకా ఇప్పుడు లయన్ రాబోతోంది. ఆ లయన్ సినిమా దీనికంటే కూడా 400 కాకుండా ఇంకా 2-3 అంచెలు ఎక్కువగా వచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుందని చెప్పి మనసారా నేను దీవిస్తూ వారికి మంచి కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. సో పెద్దలందరూ మాట్లాడబోతున్నారండి. సో స్పీచెస్ ఉన్నాయంటే మీరు కొంచెం డీలా పడిపోతారేమో. మీకు ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం ముందుగా సోనల్ చౌహాన్ మన బ్యూటిఫుల్ మాట్లాడుతుంది.
ఇప్పుడు మాత్రం అడగకుండానే చప్పట్లు కొడతారే. నందమూరి అభిమానులు అనిపించుకున్నారు. చూడండి సార్, అడగకముందే విజిల్ చేస్తున్నారు. రాయలసీమ ప్రజలు అందరికీ నమస్కారం. 400 days. It's a shock. मुझे अभी भी ये बिलीव नहीं हो पा रहा है कि मैं एक इतने बड़े लेजेंडरी हिट का पार्ट हूँ. और उसके लिए सबसे पहले मैं थैंक्स करना चाहूँगी अपने प्रोड्यूसर्स को, जिन्होंने मुझे इस फिल्म के लिए इस फिल्म में एक पार्ट लेने का मौका दिया. और ऑफ कोर्स बोयपट्टी श्रीनु गारू फॉर बिलीविंग इन मी. इट्स बिन अ वेरी वेरी गुड एक्सपीरियंस. बहुत चाला बाउंदी एक्सपीरियंस. इट्स मैं जब नेक्स्ट टाइम आऊँगी तो बहुत अच्छे से तेलुगु में बात करूँगी. बट अभी मैं ट्राई कर रही हूँ. बट सीरियसली बहुत ही एक अच्छा एक्सपीरियंस रहा. और यहाँ पर मुझे लगता है कि डेस्टिनी मुझे लाई है. मेरी खुशकिस्मती है कि मैं आप सबके सामने खड़ी हूँ 400 डेज़ सेलिब्रेशन के लिए. और अगर किस्मत रही तो हम 800 डेज सेलिब्रेशन के लिए भी यहाँ पर आएंगे. और इनफैक्ट आज मेरी एक शूट थी, लेकिन जब मुझे पता चला कि हम यहाँ पर आ रहे हैं तो वो शूट मैंने कैंसिल करके मैं यहाँ पर आई. आई एम सो हैप्पी कि यहाँ पर इतना చాలా బాగుంది एक्सपीरियंस with all of you. నటించినప్పుడు ఎలా ఉందో చెప్పు. बट एक सबसे बड़ा थैंक यू मैं कहना चाहूँगी बालिया गारू को, जिन्होंने मेरे लिए ये एक्सपीरियंस बहुत 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 इजी बनाया. एंड इट्स ये लेजेंड जो है मेरे लिए मेरे दिल के बहुत बहुत करीब है. क्योंकि जो एक्सपीरियंस मुझे लेजेंड करके हुआ है वो मैंने ऐसा आज तक सुना भी नहीं था और सोचा भी नहीं था. और यहाँ मुझे आप सबके बीच में ये देखने का मौका मिल रहा है. तो बालिया गारू, थैंक यू सो मच फॉर मेकिंग मी अ पार्ट ऑफ दिस. एंड होपफुली हम फिर से काम करेंगे साथ. तो इट्स बीन अ ग्रेट एक्सपीरियंस विद एवरीवन. एंड एक और मेरे लिए बहुत बड़े ऑनर की बात है कि यहाँ पर मैं चंद्रबाबू नायडू गारू के साथ हूँ. तो ये आई थिंक हम सब के लिए बहुत खुशकिस्मती की बात है. थैंक यू सो मच फॉर having us here and lots of love you. Thank you. థ్యాంక్ యూ డియర్. సో కర్నూలు జిల్లా అభిమానులండి, అభిమానులు ఈరోజు మేము అడ్డుకోదలుచుకోలేదు. సో కర్నూలు జిల్లా అభిమానులు బాలయ్య బాబు గారికి అండ్ మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి పూలమాలతో సత్కరించాలనుకుంటున్నా. చిన్న సన్మానం తొందరగా ఫాస్ట్. కర్నూలు జిల్లా అభిమానులు మన సీఎం గారికి మరియు మన బాలయ్య బాబు గారికి పూలమాలతో వారి అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నారండి. ఒకసారి పెద్దలందరినీ నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి, స్పీచెస్ అన్ని కొంచెం క్లుప్తంగా ఉండవలసిందిగా. బికాజ్ మీకు తెలుసు ప్రతి క్షణం ఎంత అమూల్యమైందో మన సీఎం గారికి. వారి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా తొందరగా క్లుప్తంగా మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మన ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా మహేశ్వరరావు గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయుడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారి లెజెండ్ సినిమా 400 రోజుల ఫంక్షన్ చాలా పెద్ద ఎత్తున కన్నుల పండగ మీ అందరి సమక్షంలో నందమూరి అభిమానుల సమక్షంలో ప్రజల సమక్షంలో బ్రహ్మాండంగా జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా లైన్ కూడా లెజెండ్ అని మించిపోవాలని మనస్ఫూర్తిగా బాలయ్య బాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్స్ లాట్ సార్. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదు బే, షూటర్ని చంపేస్తావా? కాల్చిపారేస్తావా? ఇది